హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అదే నిన్న జరిగిన అగ్ని పరీక్ష ఎపిసోడ్ 11th గురించి మనం 11 ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో జరిగింది ఏంటంటే చూసుకున్నట్లయితే ఈరోజు ఎక్కువ అన్యాయం ఎవరికి జరిగింది, ఎంత బెస్ట్ ఇచ్చినా సరే సరే ఫస్ట్గా నేను రామకృష్ణతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ఎల్లో కార్డు ఎవరికి ఇచ్చారు, అదేవిధంగా ఎల్లో కార్డు దేని గురించి ఇచ్చారు, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఈ ఫైర్ కార్డ్స్ ఉంది కదా, ఈ ఫైర్ కార్డ్ అనేది ఎవరికి వచ్చింది, ఎందుకు డెసిజన్ అనేది రివర్స్ చేశారు, ఇవన్నిటి గురించి మాట్లాడుకున్నాం. అసలు గేమ్లో ఎవరి గ్రాఫ్ పెరిగింది, ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు నాకు చాలా ఎలా అంటే ఒక ఎంత మంచిగా కష్టపడినా సరే ఫలితం లేనిది ఒక రామకృష్ణకి. ఎందుకంటే ఈరోజు ఈ టాస్క్ ఇచ్చారు కదా, ఎవరు ఇలా హోల్డ్ చేసుకుని ఇలా చాలాసేపు ఉంచుతారో ఈ టాస్క్ ఇచ్చారు కదా, ఈ టాస్క్లో రామకృష్ణ 100% దాని బెస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రతి ఒక్క కంటెస్టెంట్కి కూడా అవకాశం వచ్చింది, ఏంటి రెస్ట్ తీసుకునే అవకాశం. బట్ ఈ అబ్బాయికి రాలేదు. చూసుకున్నట్లయితే ఎవ్రీవన్, అసలు రోహిత్కి అయితే 2 times వచ్చింది, ప్రతి ఒక్కరికి వచ్చింది. వీటి గురించి మాట్లాడుకుందాం. అసలు జడ్జెస్ ఎలా కోఆర్డినేట్ చేశారు, జడ్జెస్ ఎలా మాట్లాడారో దీని గురించి కూడా తెలుసుకుందాం. అంతేవిధంగా ఎవరి గ్రాఫ్ పెరిగింది, రోహిత్ బాగా డిఫెండ్ చేశాడు. అదేవిధంగా మన ఈరోజు షాల్ని ఆట అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఈవిడ నాకు తెలిసి రోహిత్, షాల్ని ఈ 2 టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. మేబీ ఆయన చూసుకుందాం. ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. టాపిక్ స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నా వీడియోస్ అందరికీ షేర్ అవ్వాలి, వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి మామ. అలా విధంగా నా ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఆటల్లో ఫైర్ మాటల్లో వార్ అనుకుని శ్రీముఖి వస్తుంది అనమాట. శ్రీముఖి ఎంట్రన్స్ అవుతుంది. ఎంట్రన్స్ అంటే జ్యూరీస్ ఎంట్రన్స్ అవుతారు. జ్యూరీస్ ఎంట్రన్స్లో చెప్పుకుని బిందు మాధం తన దగ్గర ఉండి అమ్మ ఇచ్చిన ఫైర్ కార్డ్ తీసుకొని ఎంట్రన్స్ అవుతుంది. అయితే అదేవిధంగా ఈరోజు అంటే ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేసి పెడతానమాట. అంటే తట్టుగల శక్తి, అంటే ఇంకెంత ఇబ్బంది వచ్చినా సరే తట్టుకోవాలి. బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరుగుతుంది, అందుకోసం తట్టుకోవాలనే శక్తి ఉండాలి ప్రతి ఒక్కరికి అనేసి టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేయడానికి ఒక టీం కావాలి. ఆ టీం ఎలా ఏర్పరచాలి, టీం కావాలి, క్యాప్టెన్స్ కావాలి. ఈ క్యాప్టెన్స్ అనేవి ఎలా ఏర్పరచాలి, ఎలా చేయాలి అనే దాంట్లో ఫస్ట్ అందరూ జ్యూరీస్ వెళ్ళి కూర్చుంటారు. శ్రీముఖి ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా ఈ టాప్ 15 కంటెస్టెంట్స్ కూడా వస్తారు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం జరుగుతుందంటే వీళ్ళందరినీ వీళ్ళలో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. వాళ్ళిద్దరు టీమ్ లీడర్స్గా ఉండాలి. ఈ టీమ్ లీడర్స్ని సెలెక్ట్ చేయడానికి ఒక గేమ్ పెడతారు. ఈ గేమ్ అనమాట నవదీప్ గారు వచ్చి చెప్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, ఈ గేమ్ ఎలా ఉంటుంది అనేసి చెప్తారు. ఆ గేమ్ ఏంటంటే ఓ బాల్ పైన వస్తుంది, అది ఈ 15 members కూడా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ 15 members ఎవరైతే పట్టుకున్నారో వీళ్ళు క్యాప్టెన్గా ఎందుకు సూటబుల్ కారు, లీడర్గా పర్టికులర్ టీంకి ఎందుకు సూటబుల్ కారు అనేసి చెప్పాలన్నమాట. ఇది గేమ్ అని చెప్తారు. అది చెప్పిన తర్వాత నవదీప్ వెళ్ళి కూర్చుంటాడు, వస్తాడు. ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఒక గేమ్ ఏంటంటే ఫస్ట్ ఈ 15 members మిథిలేష్ అనే ఉంటాడు కదా, మిథిలేష్ పట్టుకుంటాడు. మిథిలేష్ పట్టుకొని ఫస్ట్ అతను చెప్పేస్తాడు. ఫస్ట్ రాజ్ కుమార్ని అదేవిధంగా అపూర్వని గేమ్లో వీళ్ళిద్దరూ క్యాపబిలిటీ కాదు, లీడర్స్గా క్యాపబిలిటీ కాదు అనేసి ఈయన చెప్తాడు. ఈయన చెప్పేటప్పుడు ఫస్ట్ ఎవరిని రాజ్ కుమార్ని తీసుకున్నారు. రాజ్ కుమార్ అడుగుతుంది, నా గేమ్ నువ్వు చూడలేదు, నేను ఎలా గేమ్ ప్లే చేస్తాను తెలీదు, అలాంటప్పుడు నువ్వు నన్ను ఎలా డిసైడ్ చేస్తావు అని అంటే ఇన్ని రోజులు జరిగింది దీనిలో యాజ్ ఏ ప్లేయర్గా నువ్వు ఓకే, బట్ నువ్వు ఒక టీమ్ లీడర్గా నా దృష్టిలో నువ్వు పనికిరావు అని చెప్తాడు. అండ్ అపూర్వ కూడా డిఫెండ్ చేసుకుంటుంది వచ్చి, అసలు నువ్వు నన్ను ఎలా తీస్తావంటే డిఫెండ్ చేసుకుంటుంది బాగానే. అయితే వీళ్ళిద్దరు కూర్చుంటారు. స్టార్ట్ అవుతుంది, మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్లోనే భాగ్య ఉంటుంది కదా, భాగ్య ఆవిడకేమి ఎవరో ఇలా గమనం ఈ ఎల్బో అనేది కొంచెం ఏమవుతుంది, ఆవిడకి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కాబట్టి అది ఇదవుతుంది అనమాట.
ఫ్యాక్చర్ అవుతుంది. ఫ్యాక్చర్ అయితే ఆవిడ వెళ్ళిపోతుంది. వచ్చి తీసుకొని వెళ్ళి బాగు చేస్తారు. మళ్ళీ సెకండ్ టైం అదే విధంగా బాల్ పడుతుంది. ఈసారి దీపక్ హోల్డ్ చేసుకుంటాడు అనమాట. దీపక్ వచ్చేసరికి ఇద్దరిని తీసేస్తాడు. వీళ్ళిద్దరు పనికిరారు అనేసి చెప్తాడు. ఎవరెవరిని తీసేస్తాడంటే హేమంత్ని, గాయత్రిని తీసేస్తాడు దీపక్. హేమంత్ అయితే భలే డిఫెండ్ చేసుకుంటాడు. నీకు కాన్ఫిడెన్స్ లేదు, నువ్వు అంటే దీపక్ ఇలా చెప్తాడు అనమాట. నీకు కాన్ఫిడెన్స్ లేదు, అసలు నువ్వు ఒక మోటివేషన్, నీకు లాస్ట్ గేమ్లో నేను వచ్చి నీకు మోటివేషన్ ఇస్తే తప్ప నువ్వు ముందుకు వెళ్ళలేదు అని చెప్తాడు. ఇది మాత్రం నాకైతే కరెక్ట్ కాదనిపించింది దీపక్ నుండి. అండ్ ఒక పర్సన్ హేమంత్ యాదవ్ మాత్రం బాగా డిఫెండ్ చేసుకుంటాడు అనమాట. నేను చేసింది నీకు ఎలా తెలియదు కదా, పలానా విధంగా అనేసి బాగా డిఫెండ్ చేసుకుంటాడు. అయిపోయిన తర్వాత గాయత్రి కూడా నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, నువ్వు నన్నే ఎందుకు పిక్ చేస్తావు, ఇది కరెక్ట్ డెసిజన్ కాదనేసి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ఏంటంటే అతని చేతిలో బాల్ ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళి కూర్చోవలసిందే కాబట్టి వెళ్ళి కూర్చుంటారు. ఆ నెక్స్ట్ టైం కూడా దీపక్ ఆ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ బాల్ వేస్తే మళ్ళీ దీపక్కి అవకాశం వచ్చిందనమాట. ఈ దీపక్ అవకాశం రావడం వలన ఈసారి ఏం జరిగిందంటే తీసుకెళ్ళి రామకృష్ణకి ఇస్తాడు. అసలు రామకృష్ణ అప్పటికే బట్ రామకృష్ణ నువ్వు కన్ఫ్యూజన్గా ఉండకూడదు, ఫస్ట్ నువ్వు కన్ఫ్యూజన్గా ఉంటే నీకే మైనస్ అవుతుంది అని చూసుకున్నట్టు రామకృష్ణ మనోడిద్దరు సరైన లేకుంటాడు. ఫస్టే రోహిత్ పేరు చెప్తాడు, అదేవిధంగా చరణ్ పేరు చెప్తాడు. రోహిత్ నువ్వు ఎందుకు డిలీట్ చేస్తున్నావు అంటే నువ్వు నిన్న గేమ్ నిన్న గేమ్ ఆడావు కదా, ఆ గేమ్లో నువ్వు ఫౌల్ అవడం నాకు నచ్చలేదు. ఒక యాజ్ ఏ క్యాప్టెన్గా నువ్వు ఫౌల్ అయితే రిమైనింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు డిఫెండ్ చేసుకుంటా బాగా. నేను అది తెలియక నేను చేసా. అదేవిధంగా నేను హ్యాపీగా ఉండేటప్పుడు నేను గెలిచేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని డిస్ట్రిబ్యూట్ చేసి నేను చాలా బాగా చేశాను. అలాంటి దీనికి అంటే నెక్స్ట్ చరణ్ వస్తుంది. చరణ్ కూడా బాగా డిఫెండ్ చేసుకుంటాడు. అయితే వీళ్ళిద్దరికి చరణ్కును రామకృష్ణకి మధ్యన అవుతుంది కదా డిఫెండింగ్ అండ్ ఇది ఆర్గ్యుమెంట్స్ అయ్యేటప్పుడు రోహిత్ ఇన్వాల్వ్ అవుతాడు. బట్ అక్కడ రోహిత్ అయితే ఇన్వాల్వ్ కాకూడదు, ఎందుకంటే నీ ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు బాల్ ఎవరికి దొరికింది, బాల్ ఎవరికి ఇచ్చాడు దీపక్, రామకృష్ణకి ఇచ్చాడు. రామకృష్ణ కదా చెప్పాల్సింది, నువ్వెందుకు మళ్ళీ ఆ మధ్యన వస్తావు, అది నాకు అక్కడ నచ్చలేదు. అది డిఫెండ్ అయితే బాగానే చేస్తున్నావు. అయితే అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళి కూర్చుంటారు. మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈసారి వచ్చేసరికి ఎవరంటే షాల్ని పట్టుకుంటుంది. ఈసారి చాలా హార్డ్గా దీపక్ చేతిలో ఉంటుంది, గాయత్రి చేతిలో ఉంటుంది, అదేవిధంగా షాల్ని చేతిలో కూడా బాల్ ఉంటుంది. బట్ జ్యూరీస్ వచ్చేసరి జడ్జెస్ ఏంటంటే షాల్ని చేతిలో ఎక్కువ బాల్ ఉంటుంది. సో ఆవిడకి ఛాన్స్ ఇస్తారనమాట కెప్టెన్గా. ఈవిడ వచ్చి రాగానే సరే ఈవిడ ఎలిమినేట్ చేసేది ఎవరంటే రామకృష్ణ ఎలిమినేట్ చేసేస్తుంది. అదేవిధంగా రామకృష్ణని ఝాన్సీ రామకృష్ణని ఝాన్సీని ఎలిమినేట్ చేస్తుంది. రామకృష్ణకి చెప్పే రీజన్స్ ఏంటంటే, అరే నువ్వు ఫస్ట్ కన్ఫ్యూజన్లో ఉంటావు, నీకు టాస్కే సరిగ్గా అర్థం కాదు, మళ్ళీ చెప్పినా నీకు అర్థం కాదు అని చెప్తుంది. అతను డిఫెండ్ చేస్తాడు. బట్ షాల్ని పాయింట్స్ అనమాట వ్యాలిడ్ పాయింట్స్ పెడుతుంది. ఓకే అక్కడ దాకా. తర్వాత చూసుకున్నట్లయితే ఝాన్సీ పాపం ఏమంటుందంటే, నాకు ఎప్పుడు అవకాశం వచ్చింది, నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను కదా, నువ్వు నన్ను చూడలేదు కదా అని డిఫెండ్ చేసుకుంటాను. నేను నెగిటివ్గా నేను ఎటువంటి అనట్లేదు, యాజ్ ఏ లీడర్గా నువ్వు నాకు సెట్ అవ్వ అనిపించింది, సో ఇచ్చానని తన వ్యాలిడ్ పాయింట్ చెప్తుంది. షాల్ని మాత్రం ఇచ్చబడేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈసారి కూడా మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దీపక్ చేతిలోకి వస్తుంది. ఈసారి దీపక్ ఎవరెవరి మళ్ళీ ఎవరి చేతిలో పెడతాడంటే ప్రియా చేతిలో పెడతాడు. ప్రియా తెలివిగా అమన్ని అండ్ వేరే వాళ్ళు ఎవరు మిథిలేష్ మిథిలేష్ని తీసేస్తుంది. అమన్ని ఏం చెప్తుందంటే రీజన్, నువ్వు అవతల చెప్పేది నువ్వు క్లియర్గా విన్నా సరిగ్గా దాన్ని వినిపించిన తర్వాత కదా నువ్వు మాట్లాడాలి, ముందే మాట్లాడేస్తావు లడాబడా అనేసి ఈవిడిస్తుంది. దానికి కూడా చెప్తాడు, దానికి కూడా డిఫెండ్ చేసుకుంటాడు బాగానే. బట్ ఇది మాత్రం వ్యాలిడ్ రీజన్ నాకు అనిపించింది ప్రియా నుండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మిథిలేష్ నాకు ఎటువంటి నెగిటివ్ లేదు. బట్ మిథిలేష్ ఉంటే నాకు క్యాప్టెన్ అవ్వడానికి వీలు అవ్వదు అని తీసేయడం వల్ల మిథిలేష్ దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు కాబట్టి వెళ్ళి కూర్చుంటారు. ఇంకా లాస్ట్ రౌండ్ ఒకటే ఉంటుంది. ఈ లాస్ట్ రౌండ్లో మళ్ళీ దీపక్కే
ఎస్, ఫౌండ్ అయిపోతాయి. చివరగా మిగిలేది ఎవరు? దీపక్, ప్రియా, శాలిని, అదేవిధంగా సృష్టి. ఎస్, వీళ్ళు నలుగురు నిలబడతారు. అదే ఈ నలుగురే వస్తారు. ఈ నలుగురికి ఇంకో టాస్క్ ఉంటుంది. ఇందులో ఇద్దరు ఓడిపోతారు, ఇద్దరు క్యాప్టెన్లు అవుతారు అనేసి డిసైడ్ చేస్తారు. ఈ రెండు ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మన తాగుతారు కదా గ్లాసులు, నార్మల్ గ్లాసెస్, ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా, ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా, ఈ గ్లాసుల్లో ఒక పింక్ కలర్, రెడ్ కలర్లా ఉంటుంది. ఆ లిక్విడ్ పోస్తారు అన్నమాట ఫుల్గా. నలుగురికి 4 ఇస్తారు. ఈ 2 గ్లాసుల్లో లాస్ట్కి ఎవరైతే 2 ఉంటాయో వాళ్ళని ఈ టాస్క్ విన్నర్ అని చెప్తారు. వీళ్ళు ముగ్గురు ఒక ప్లాన్ చేసుకుంటారు. ఫస్ట్ దీపక్ని మనం చేసేద్దాం, తర్వాత మనం ముగ్గురిని కొట్టేసుకుందాం అనేసి. బట్ ఏం జరుగుతుంది అక్కడ చివరికి ఏమవుతుందంటే వీళ్ళు నలుగురు 4 దిక్కులు నిలబడిన తర్వాత సృష్టి వచ్చి సృష్టి వచ్చి ప్రియా మీద పడదు అనమాట. ప్రియాని చెడగొడదాం అనేసి. సో ఈలోపు ఏమవుతుంది, అక్కడ దీపక్ వెయిట్ చేస్తాడు. ఈలోపు శాలిని ఉంటుంది కదా, శాలిని సూపర్ అసలు. శాలిని వచ్చేసి ఈ గ్లాస్ అనేది ఎవరి దగ్గర అయితే మన సృష్టి దగ్గర ఉండే ఈ గ్లాస్ని చేతితో ఇలా కొట్టేస్తుంది అనమాట. అక్కడ సృష్టి అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇది ప్రియ మాత్రం సూపర్ వెనక్కి కాల్ నుండి దీపక్ చేతిలో ఉన్న గ్లాస్ని పడగొట్టేస్తుంది. లాస్ట్కి వీళ్ళిద్దరు ప్రియ, శాలిని ఉంటారనమాట. వీళ్ళిద్దరు క్యాప్టెన్లుగా టీంని ఎంచుకోవాలి. సో ఇక్కడ టీంని వీళ్ళు ఎంచుకోవడం కాదు. యాజ్ ఏ కంటెస్టెంట్స్ ఎవరైతే ఈ రిమైనింగ్ బాగా వెళ్ళిపోయింది కదా, బాగా దెబ్బతే అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఎంతమంది ఉంటారు, 12 మెంబర్స్ ఉంటారు కదా. ఈ 12 మెంబర్స్ 6 సర్దుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక షార్ట్స్ పెడతారు. అంటే చిన్న గ్లాసుల్లో ఇటు బ్లూ కలర్ లిక్విడ్, ఇటు సైడ్ ఎల్లో కలర్ లిక్విడ్ పెడతారు. లిక్విడ్ అంటే ఏదో తాగాల్సిన లిక్విడ్స్ ఇది. అయితే ఎవరైతే వీళ్ళు కావాలో అంటే ఎవరిని ఎంచుకోవాలనేది వాళ్ళ ఉన్న రిమైనింగ్ 12 మెంబర్స్కి అవకాశం ఇస్తారనమాట. ఫస్ట్ ఎవరు వస్తారంటే దీనికి ఫస్ట్ వచ్చేది అంటే దీని మధ్యలో చిన్న సంఘర్షణ జరుగుతుంది. ఒక డైరెక్టర్ వస్తాడు. డైరెక్టర్ వచ్చేసి అదేమో అవసరం లేదంటే పక్కన పెట్టండి. అది చూసుకున్నట్లయితే ఫస్ట్ హేమంత్ వస్తాడు. హేమంత్ షాట్ తాగిన తర్వాత హేమంత్ వచ్చేసరికి ప్రియా వైపు వెళ్తాడు. ప్రియా వైపు ఎందుకు వెళ్తాడు అని అంటే రీజన్ చెప్తాడు. ప్రియా వైపు నేను ఆడితే నాకు ఇంకా ఎక్కువ అవకాశం వస్తుంది, అందుకోసం అనేసి మరి నేను గెలిచే అవకాశాలు ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే మరి అటు సైడ్ వెళ్ళిన అవకాశం నేను అక్కడ లేను కదా అనేసి సింపుల్గా అంటాడు. ఇలా పోతే ప్రతి ఒక్కరికి వీళ్ళ సైడ్ క్లియర్గా హేమంత్. ఓకే, ప్రియా సైడ్ హేమంత్, రామకృష్ణ, ఝాన్సీ, ప్రియా సైడ్ హేమంత్, రామకృష్ణ, ఝాన్సీ, గాయత్రి, మిథిలేష్, దీపక్ వీళ్ళనమాట. అదేందుకు శాలిని సైడ్ రాజకుమారి, సృష్టి, అపూర్వ, రోహిత్, చరణ్, అమన్ వీళ్ళు టీమ్గా ఫామ్ అవుతారు. అయితే ఇప్పుడు ఎండూరెన్స్ టెస్ట్ పెడతారన్నమాట. ఇది టీం అనమాట. ఈ టీం జరిగేటప్పుడు కూడా చిన్న మార్పులు ఇది జరుగుతుంది. బట్ లాస్ట్కి ఈ టీం 2 టీమ్స్గా విడదీస్తారు. అది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎండూరెన్స్ టెస్ట్ అంటే శక్తి పట్టుకునే శక్తి ఎవరికి ఎక్కువ ఉంటుంది అది అని చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే మెయిన్ మొత్తం జరిగింది ఈ గేమ్ గురించే. ఈ గేమ్లో ఎవరు బెస్ట్ ఇస్తారనే దాని గురించి మాత్రమే తీసుకున్నారు. అయితే ఫస్ట్గా చెప్తున్నా అందరినీ గేమ్ అంటే ఈ గేమ్ ఏంటంటే ఒక చక్రం లాగా ఉంటుంది తెలుసు కదా, చక్రంలో 2 ఇలా పట్టుకొని ఒక తక్కెని అనమాట, ఒక తక్కెని వేల పెడతారనమాట. ఈ తక్కెని అలా పట్టుకొని ఎవరైతే ఎక్కువసేపు ఇలా హోల్డ్ చేస్తారో ఇక్కడ వెయిట్ ఉంటుంది కింద వాళ్ళ టీం విన్ అనమాట. అయితే అక్కడ గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ గేమ్ అలా పోతూ ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో ఎవరైతే పోతారో ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోయింది సృష్టి, ప్రియాంక అనమాట. ఫస్ట్ రౌండ్లో వీళ్ళిద్దరూ అంటే ఎల్బోస్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఇలా పెట్టాలి కదా. ఫస్ట్ రౌండ్లో సృష్టి హోల్డ్ చేయలేకుండా వెళ్ళిపోతారు. అది ఎంటైర్ గేమ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఈ ప్రతి ఒక్క రౌండ్ అది ఇది అలా కాకుండా మనం షార్ట్లో ఎవరు గెలిచారు, ఎలా గెలిచారు,
ఈ గేమ్లో ఎవరు ఎఫెక్ట్ పెట్టారనేది నాకు ఇంపార్టెంట్, మనందరికి అదే ఇంపార్టెంట్ కదా. సో చూసుకున్నట్లయితే ఈ గేమ్లో పిచ్చిగా ఎఫెక్ట్ పెట్టింది ఫస్ట్ రామకృష్ణ, తర్వాత హేమంత్ యాదవ్, ఆ తర్వాత చరణ్, 4th ప్లేస్ వచ్చేసరికి మిథిలేష్, 5th ప్లేస్ వచ్చేసరికి నేను రోహిత్కి ఇస్తాను. ఎందుకంటే ఈ గేమ్ గురించి మీకు క్లియర్గా చెప్తాను. ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చింది. ఏం అవకాశం అంటే ఫ్రీ, అంటే ఒక ఛాన్స్ ఇచ్చేసి మళ్ళీ హోల్డ్ చేసి, అంటే రెస్ట్ ఇచ్చే అవకాశం ప్రతి ఒక్కరికి ఇచ్చారు లీడర్స్. బట్ ఝాన్సీ వచ్చేసరికి రామకృష్ణకి ఇవ్వలేదు. ఒకసారి ఛాన్స్ వస్తాడికి ఆ వెయిట్ తీసుకొని వెళ్ళి చరణ్ దీనిలో వెయిట్ వేసింది, కానీ రామకృష్ణకి ఇక్కడ చాలా అంపైర్ జరిగింది. కేవలం దానివల్ల ఆయన హోల్డ్ చేయలేకపోయాడు. ఆయనకి ఒక్క అవకాశం ఇచ్చుంటే ఖచ్చితంగా చేసేవాడు. లాస్ట్కి వచ్చేసరికి మిథిలేష్కి ఒక అవకాశం ఇస్తుంది అనమాట హోల్డ్. ఆ తర్వాత లాస్ట్కి మిథిలేష్ అంటే బ్లూ టీమ్ గెలుస్తారు. బ్లూ టీంలో ఇప్పుడు బ్లూ టీం గెలుస్తారు. వన్ సెకండ్, బ్లూ టీం గెలవడం జరిగింది. ఇప్పుడు వస్తారనమాట. ఇలాగా వచ్చిన తర్వాత జ్యూరీ ఏమి ఫైర్ కార్డ్ తీసుకొని వస్తుంది. ఈ ఫైర్ కార్డ్ అనమాట. అసలు అమన్ దేనికి గెలుచుకున్నాడండి ఫైర్ కార్డు? కష్టపడి నరాలు తెంపుకొని గెలవాల్సిన వాళ్ళకేం పరిస్థితి, వాళ్ళకి ఉపయోగిస్తుందండి కదా. కానీ జ్యూరీ బిందు మేడం వస్తుంది, వచ్చి ఏం చెప్తుందంటే, ఈ కార్డు ఈరోజు ఎవరైతే పర్ఫామ్ బాగా చేస్తారో నేను వాళ్ళకి కానీ లేకపోతే అమన్కి కానీ ఇస్తున్నాను. అమన్ ఈరోజు బాగా డిఫెండ్ చేసుకుంది శాలిని, అదేవిధంగా రోహిత్, అదేవిధంగా దీపక్. అమన్ వర్సెస్ వీళ్ళు ముగ్గురు అని చెప్తుంది. అయితే ఇవి తీసుకొని వెళ్ళి అటు ఇటు తిరిగి వెళ్ళి శాలినికి ఇచ్చేస్తుంది. శాలిని ఝాన్సీకి చెప్తుంది కదా, నీ క్యాప్టెన్సీ ఇంతవరకు చూడలేదు, ఆవిడ తీసేస్తుంది కదా, అందుకోసం నుంచి ఈవిడ తీసుకొని వెళ్ళి ఝాన్సీకి ఇస్తుంది క్యాప్టెన్సీ అవకాశం. అంటే స్వైప్ అనమాట, క్యాప్టెన్సీ స్వైప్. ఆ కార్డు ఇవ్వడం వల్ల స్వైప్, అంటే అక్కడ ప్రియా క్యాప్టెన్సీ ఉండాల్సిన ప్రియా ప్లేస్లో ఝాన్సీ వస్తుంది అనమాట. ఝాన్సీ వస్తుంది. తర్వాత గేమ్ అవుతుంది అనమాట. ఈ ఝాన్సీ క్యాప్టెన్షిప్లో నేను ఇప్పుడు ఏమైతే చెప్పానో ఆ గేమ్ మొత్తం అవుతుంది అనమాట. లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళు గెలుస్తారు కదా, ఎవరు ఝాన్సీ టీం గెలుస్తారు కదా. ఈ గెలిచిన టీంలో ఝాన్సీ ఎవరిని ఓట్ అప్పీల్ చేయమంటే హేమంత్ యాదవ్ని ఓట్ అప్పీల్ చేసుకోమని అవకాశం ఇస్తుంది. హేమంత్ కూడా ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ కార్డ్ ఫైర్ ఈరోజు పర్ఫార్మెన్స్ డే ఉంటారు కదా, ఈ పర్ఫార్మెన్స్ డే మాత్రం శాలినికి ఇస్తారు. శాలిని మాత్రం సూపర్ అబ్బాయి. ఈరోజు ఎపిసోడ్లో నాకు మొత్తం ఇంప్రెస్ చేసింది శాలిని, రామకృష్ణ అండ్ హేమంత్, వీళ్ళు ముగ్గురు అనమాట. ఫ్రెండ్స్ వచ్చేసి చాలా బాగా. అది చూసుకున్నట్లయితే ఈ రోజుతో ఎపిసోడ్ అనమాట ఇలా క్లోజ్ అయిపోద్ది అనమాట, శాలిని ఓటింగ్ అపీల్తో. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ వరకు ఇచ్చా.